వెండితో తయారు చేసిన ఆంజనేయ స్వామి బిళ్ళను చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా సరే దీన్ని ఇలా నల్లదారంతో కట్టుకుంటే దుష్టశక్తులనేవి చీడపీడలు కింకలు దరికి చేరవు. అలాగే ఈ నల్లగా కనిపించేటటువంటిది దిష్టి పూస. దీన్ని ధరించడం వలన దిష్టి అనేది పిల్లలకు తగలకుండా ఉంటుంది. ఇది నరఘోష యంత్ర. ఈ ఏదైతే ఈ రాగి బిళ్ళ ఉన్నదో ఇది నరఘోష యంత్ర. దీన్ని కనుక మెడలో కట్టుకుంటే నరఘోష లేకుండా పోతుంది. అలాగే ఇది ఒక దిష్టి పూస. దీన్ని కట్టుకుంటే ఎలాంటి శక్తుల యొక్క ఏదైతే దుష్టి ఉంటుందో ఆ దుష్టశక్తుల దృష్టి పిల్లల మీద పడకుండా ఇది రక్షిస్తుంది. ఇవన్నీ కనుక ఇలా నల్లదారంలో కట్టుకుని పిల్లలకు మెడలో ధరింపజేసి సాంబ్రాణి పొగ వేసి దేవుళ్ళను ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకొని ఇవి గనుక పిల్లల మెడలో కట్టుకుంటే పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇవి మెడలో ధరిస్తే మెడలో కానీ కుడి చేతికి కానీ మీరు కట్టుకోవచ్చు. ఇవి ఉన్నంత వరకు ఎలాంటి దుష్ట శక్తులు కూడా దరిచేరవు. భూత ప్రేత పిశాచాల నుండి రక్షణే కాకుండా నరఘోష దిష్టి ఇవి కూడా ఏవి దరిచేరవు. పిల్లలకు ఎలాంటి కింకలు కూడా లేకుండా అన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరంతా నమ్మకంతో వీటిని ధరిస్తే అంత తగ్గిపోతుంది, అంతా మంచి జరుగుతుంది. నమ్మకాన్ని మించిన భగవంతుడు లేడంటారు పెద్దలు. ఆ నమ్మకమే భగవంతుడు. ఆ భగవంతుడు మన ఆంజనేయ స్వామి. ఈ స్వామిని నమ్ముకుని మీరంతా మీరు మీ పిల్లలకు ఇవి ధరింపజేస్తే మీకు మంచి జరుగుతుందని చెబుతున్నాను. సర్వే జన సుఖినో భవంతు.